హాయ్ ఫ్రెండ్స్, సరిత టేస్టీ రెసిపీ స్వాగతం. నేను మీ సరితాని. ఈరోజు మనం కాకరకాయ పొడి చేసుకుందామండి. అంటే ఇది వెరైటీగా చేస్తున్నాను, చాలా బాగుంటుందండి. కరివేపాకు, కాకరకాయ ముక్కలు ఇలా పొడిలా చేసుకొని కారం కాదు, ఇది పొడి అంటారు దీన్ని. ఇది ఎలా చేయాలో మీకు ఒకసారి నేను చూపిస్తానండి. మీరు కూడా ట్రై చేయండి. కాకరకాయ అంటే తిననోళ్ళు, అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా తినొచ్చండి. అస్సలు ఒక్కసారి తింటే మళ్ళీ ఓన్లీ కావాలంటారు, అస్సలు వదిలిపెట్టరు. మా వారికి కూడా ఎలా వండినా కాకరకాయ ఇష్టపడరు, చేదుగా ఉంటుందని. అలాంటిది ఆయన సూపర్ ఉందని చెప్పేసి బాగా తిన్నారు. నిజంగా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దామండి. నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. ఈ 1/2 కేజీ కాకరకాయలను శుభ్రంగా కడిగి ఇదంతా కూడా చెక్కంతా కూడా పైదంతా కూడా మనం తీసేసుకొని ఇలా రౌండ్గా చక్రాల్లాగా మనం కట్ చేసుకోవాలండి. సన్నగా నేను చూపించినట్లుగా ఇలా కట్ చేసుకొని దాంట్లోకి ఒక పిడికెడు అనమాట, మన చేతితో ఒక పిడికెడు కరివేపాకు, అది కూడా మనం కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసుకున్నానండి. దీంట్లోకి మనం పల్లీలండి, ఒక గుప్పెడు పల్లీలు, అవి వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. దాంట్లో ఒక 2 స్పూన్లు కారం, ఒక వెల్లుల్లిపాయ గబ్బం మొత్తం ఒలిచి అలా వెల్లుల్లిపాయలు అండి, ఒక 2 స్పూన్లు సాల్ట్, కొంచెం పసుపు అండి. ఇవన్నీ కూడా మనం నూరుకోవాలి. ముందుగా మనం బాండి పెట్టుకొని దాంట్లో మనకి సరిపడా ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఈ కాకరకాయ ముక్కలు వేసేసి స్టవ్ మీడియంలో పెట్టేసి మనం మంచిగా వేయించుకోవాలండి. ఇవి గోల్డెన్ కలర్లో, అంటే మంచిగా బ్రౌన్ కలర్లో రావాలి. అలానే మాడిపోకూడదు, మాడిపోతే చేదు వచ్చేస్తుంది. ఇవి మాడకోకుండా మంచిగా స్టవ్ మీడియంలో పెట్టేసి కొద్దిగా సాల్ట్ అండి, ఎంతో వేయలేదు, కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసేసి, ఆ సాల్ట్ ఏంటంటే ఈ ముక్కలు వేగేటప్పుడు కొంచెం తొందరగా వేగుతాయి అని చెప్పేసి వేసాను. ఇప్పుడు ఈ పల్లీలు మొత్తం కూడా మనం మెత్తగా నూరుకోవాలండి. ఇలా పౌడర్ లాగా ఇలా నూరుకొని మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇది తీసి పక్కన పెట్టేసుకొని మనం మొత్తం ఇవన్నీ కూడా తీసుకున్నాం కదండి. ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు, పసుపు ఇవన్నీ కూడా వేసేసి దీంట్లోనే మనం కొంచెం జీలకర్ర కూడా అండి, ఈ జీలకర్ర కూడా వేసేసి ఇది మెత్తగా నూరుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా నూరుకొని ఇది కొంచెం మనకి ముద్దలాగా వస్తుంది కదా, అలా చేత్తో పొడిలాగా మనం ఈ పల్లీల పౌడర్ కూడా వేసేసి మొత్తం ఇలా చేత్తోనే కలపాలి. ఎందుకంటే మళ్ళీ బండ పెట్టేసి నూరామనుకోండి అదంతా ముద్దలాగా అయిపోద్ది, పొడి పొడిగా రాదు. అందుకని చెప్పేసి మనం ఆ పౌడర్ వేసేసి మొత్తం పొడి పొడిగా చేసేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి, నేను చూపించినట్టుగా కాకరకాయ ముక్కలు కూడా ఇలా మంచిగా వేగిన తర్వాత అదే ఆయిల్లో కరివేపాకు కూడా వేసేసుకొని ఇగో చూడండి, ఇలా మంచిగా ఎర్రగా వేయించేసుకొని కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక చూడండి, కాకరకాయ ముక్కల్ని మనం ఇలాగా మొత్తం చేతితోనే మనం ఇలా నలిపేయచ్చు అండి. చూడండి, ఇలా నలిపేస్తే ఊరికినే నలిగిపోతాయి. మనం రోట్లో వేసి దంచిన అవసరం లేదు, ఏం లేదు. అవి క్రిస్పీగా ఉంటాయి కాబట్టి మనకి మంచిగా ముక్కలు అయిపోతాయి. చూడండి, ఇలా చేసేసుకోవాలి. చేత్తోనేనండి, ఏం లేదు, అసలు ఈజీగా నలిగిపోతాయి. అట్లాగా మనం చేత్తో నలిపేటప్పుడు దాంట్లోనే మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు అండి, ఈ కరివేపాకు కూడా వేసేసి మొత్తం కూడా ఇది అది కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఫైనల్గా మనం నూరి పెట్టుకున్నాం కదా పౌడర్, ఇది కూడా వేసేసి ఈ పొడి అంతా కూడా దానికి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి చేత్తోనే. చూడండి, చాలా బాగుందండి. అసలు చూస్తానికే చాలా టెంప్టింగ్గా ఉంది కదా, నాకైతే నచ్చింది. మరి మీకు ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మీరు నాకు కామెంట్ పెట్టండి. చాలా బాగుందండి. కారం అయితే నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు లైక్ కొట్టండి. అంతేనండి, చూడండి, చూసి ఇది అసలు బాక్స్లో పెడుతుంటే అసలు స్మెల్ కూడా మంచిగా వస్తుంది తెలుసండి. ఎంత బాగుందో స్మెల్, చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా, అంత బాగుందండి. నేనైతే ఆగలేక ఆ కలిపిన గిన్నెలోనే కొంచెం రైస్ వేసేసుకొని కలిపేసుకొని తిన్నానండి. సూపర్ అంటే సూపర్ ఉందండి. మీకు ఎలా ఉందో ఒకసారి